నామములో అందరికి వందనాలు, అందరికి వందనాలు, అందరికి వందనాలు. అందరు బాగుండాలి, వాళ్ళలో మనం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఏదంట? అందరు బాగుండాలి, ఆ అందరిలో మనం ఉండాలి. అది మన సిద్ధాంతం. ప్రతి ఒక్కరు బాగుండాలి. మన విశ్వాసులు అందరూ బాగుండాలి. బిడ్డలు మనకు 3 బిడ్డలు ఉన్నారు, 4 బిడ్డలు ఉన్నారు, లేదా 5 మంది బిడ్డలు ఉన్నారు. నా బిడ్డలు అందరూ బాగుండాలని కోరుకుంటాం, అంతే కదా? అందరు బాగుండాలని కోరుకుంటాం. లేదా 3 బిడ్డలు బాగుండి 2 బిడ్డలు మాట లేదనుకో, ఏం చేస్తాం? బాధపడతాం, అంతే. అది బాధపడతాం. వాడు నాశనపడిని కోరుకోం. అయ్యో నా 3 బిడ్డలు బాగున్నారే, నా 2 బిడ్డలు బాగలేరే అని బాధపడతాం మనం. అందుకని మనం అందరం యేసయ్య బిడ్డలం. ఆమేన్. యేసయ్య కూడా అంతే. ఎవరు పరిశుద్ధంగా ఉంటారో వాళ్ళని చూసి ఏం చేస్తాడు ఆయన? సంతోషపడతాడు. అబ్బా, ఆయనకున్న ఆనందం ఎవరికి ఉండదు. ఆనందపడతాడు ఆయన. ఒకవేళ ఆయనకి వ్యతిరేకంగా జీవిస్తున్నామనుకో, ఏం చేస్తాడు ఆయన? బాధపడతాడు. వాళ్ళని నాశనం చేయడు, శపించడు, వాళ్ళని ఏదో తిట్టడు, కొట్టడు. ఆయన ప్రేమ అట్టుంటుంది. అటువంటి మంచి ప్రేమ మన యేసయ్య ప్రేమ. దేవుని వాక్యాన్ని చూద్దాం. దేవుని వాక్యం అందరికి తెలిసిన వాక్యమే. క్రిస్మస్ సందేశంగా కాకుండా వేరే విధంగా తీసుకెళ్ళాలనుకుంటున్నాను నేను. రేపు క్రిస్మస్ సందేశం ఉంటుంది, రాత్రి కూడా ఉంటుంది. మత్తయి సువార్త 2వ అధ్యాయము, బైబిల్ ఉన్నవారు మత్తయి సువార్త 2వ అధ్యాయము 13వ వాక్యం. వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యోసేపుకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయన వెదకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి చెప్పు వరకు. చాలు. ఈ మాట మనం బాగా ఆలోచన చేస్తే, బాగా జాగ్రత్త వినండి. వారు వెళ్ళిన తరువాత అని ఉంది అక్కడ. వారంటే ఎవరు? దానిపైన ఎవరుండారు? దానిపైన ఎవరుండారు? జ్ఞానులు. అది ఎవరున్నారు? వారు వెళ్ళిన తరువాత అంటే అర్థం ఏంటంటే, హేరోదు రాజుగా ఉన్నప్పుడు ఆయన పేరు అగ్రిప్ప, ఆ రాజు పేరు. అంటే హేరోదులందరికి కూడా వాళ్ళ పేర్లు వేరేగా ఉంటాయి, కానీ బిరుదేంది? హేరోదు. మొదటి హేరోదు, 2వ హేరోదు, 3వ హేరోదు అట్లుంటాయి అన్నమాట. ఇప్పుడు అపోస్తల కార్యాలు 12లో కూడా హేరోదు ఉన్నాడు. ఆ హేరోదు పేతుర్ని చెరసాల్లో చేపిస్తాడు, యాకోబుని కూడా చంపించేస్తాడు. ఆ హేరోదు అంటే ఈ హేరోదుకి మనవడు. అట్ట హేరోదులు అందరూ ఉంటారు. అదేవిధంగా ఐగుప్తు దేశంలో ఫరోలు ఉన్నారు కదా, ఫరోలు. ఎంతమంది పోయినా ఫరో అని అదొక బిరుదు. ఇప్పుడు మన ప్రధానమంత్రి అన్నేమంటాం మనం? ఆయన పేరు వేరే ఉంటుంది. ఆయన పేరు మోడీ గారు, ఆయన పేరు వేరే ఉంటుంది. ఆయన ఏమంటాం? ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి అట్టుంటాయి అన్నమాట. అట్ట హేరోదు ఆ సభలో కూర్చున్నప్పుడు జ్ఞానులు వచ్చారు. అయ్యా, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అంటా వచ్చారు. ఆ మాటకి రాజుకి ఏమైందంట? కలవరం, టెన్షన్, ఆందోళన, కోపం, కలవరం వచ్చేసిందంట. ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు మనం సేవ చేస్తుంటే కలవరం వస్తుంది జనాలకి. మనం పరిచయం చేస్తామంటే, మన సువార్త ప్రకటిస్తున్న జనాలకి ఏమంటే కలవరం. మరి రాత్రి కూడా మనకు జరిగింది, మనకు తెలుసు, మనకి విషయం అంతా కలవరం వచ్చేస్తుంది ప్రజలకి. హేరోదు కూడా కలవరం వచ్చేసిందంట. కలవరం. హేరోదు సామాన్యమైన వ్యక్తి కాదు, చండాలుడు, దుర్మార్గుడు హేరోదు. రాజ్యం కోసం భార్యని, బిడ్డలను చంపేశాడు. రాజ్యం కోసం భార్యని, బిడ్డలను చంపేశాడు. అటువంటి దుర్మార్గుడు హేరోదు. ఈ హేరోదు అందరూ హేరోదులంతే.
ఎవరో కొంతమంది ఉంటారు అనుకుందాం. ఈ హేరోదు సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. ఈయనకి కలవరం వచ్చేసింది. ఎందుకు వచ్చింది తెలుసా? నేను రాజ్యాన్ని పరిపాలిస్తున్నాను కదా, మరొక రాజు నా పీఠం పోతుందేమో, అంటే నా అధికారము, నా హోదా, నా కమాండింగ్ పవర్ అంతా పోతుందేమో అని ఇతనికి ఏమొచ్చింది? ఆందోళన, కలవరం వచ్చేసింది. అందుకని ఎవరి రాజు అని చాలా ఈయనకి బాధ, కోపాన్ని వచ్చేసి అది జ్ఞానులు పిలిచాడు. జ్ఞానులారా, మీరు రండి, మీరు వెళ్ళి ఆ శిశువును పూజించి మరలా నాకు వర్తమానం తీసుకోరండి, నేను కూడా వచ్చి ఆయన్ని చూసా. అంటే ఎంత ప్రేమో, పగవాడు లెక్కలను ముద్దులు పెడతాడంట. ఇప్పుడు యేసు ప్రభు గెత్సెమనే తోటలో ఉన్నాడు. తోటలో ఉంటే యోధ ఏం చేశాడు? పోయి యేసయ్యా అబ్బా అని అన్నాడు. నేను పట్టిస్తున్న ముద్ద అది, యేసయ్యా అని పెట్టాడంట. అంటే పగవాడు లెక్కలను ముద్దులు పెడతాడు, మనసులో మాత్రం అట్టుంటుంది, క్రౌరత్వం, కఠినత్వం ఉంటుంది. హేరోదు పరిస్థితి కూడా ఎట్లని తెలుసా? ఆ మాటలు ఎట్టున్నాయి? మీరు పోయి ఎట్టున్నాడు? మీరు పోయి జ్ఞానులారా, మీరు పోయి ఆయన ఎట్టుంటాడు చూసేస్తారండి, ఎర్రగా ఉన్నాడు, బుడ్డగా ఉన్నాడు, చక్కగా ఉన్నాడు, నేను కూడా పోవాలనుకుంటుండా. అబ్బా, అంతకంటే మనకు భాగ్యం అది చెప్పు. ఒక రాజు పుట్టితే మనకు, అంటే మనం బాగా ఆలోచన చేస్తే జ్ఞానికి అటు చెప్తాడు. ఒక పక్కన నమ్మాలి కదా మాటలో. పక్కనోడు మన మాటలు నమ్మాలంటే మనం ఈ మాటలు వల్లించాలన్నమాట. అబ్బా, నిజంగా ఎంత బాగుంటాడో, ఎంత అందంగా ఉంటాడో, నేను కూడా వచ్చి ఆయన్ని పూజిస్తానని చెప్పాడు. జ్ఞానులు వెళ్ళిపోయారు. బాగా ఆలోచించండి. జ్ఞానులు ఏం చేశారు? వెళ్ళిపోయారు. జ్ఞానులు వెళ్ళిపోయిన తరువాత బాగా ఆలోచించండి. 12వ వాక్యం తరువాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు ఏం చెప్పాడు? జ్ఞానులారా, మీ ముందు బాగా మాట్లాడాడు కదా ఆయన, ముద్దులు పెడుతున్నాడు కదా, బాగా మాట్లాడుతున్నాడు మీ ముందు, అబ్బా అంత మంచి బిడ్డ ఆయన మాట వినబాకని చెప్పాడు. ఎవరు చెప్పారు? దేవుడే. స్వప్నమందు నువ్వు దేవుని మాట అంటావా, మనుషుల మాట అంటావా? ఆలోచించు, ఒక ప్రశ్న వేసుకో. కుమారుని ముద్దు పెట్టుకుని లేనడు ఆయన కోపించును. కుమారుడు అంటే ఎవరు? అది యేసుని పెట్టుకుంటుంటాం మనం. కొన్ని ముద్దులు ఉన్నాయి బైబిల్లో. చాలా సంవత్సరాల కింద చెప్పే వాక్యం నేను. చాలా ముద్దులు ఉన్నాయి. అప్పగించే ముద్దు ఇది ఎవరు పెట్టింది? యోధ. ఆదరణ ముద్దు ఒకటి ఉంది. అపోస్తలుడైన పౌలు ఆయన వాక్యం చెప్తా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ప్రజలందరూ మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటారంట. అయ్యా, నువ్వుంటే మాకు ఎంత బాగుండింది అయ్యా, నువ్వుంటే మాకు ఎంత ఆనందంగా ఉన్నిందయ్యా అని చెప్పి ఆయన్ని ఆదరించే ముద్దు పెట్టుకున్నారు ఆయన్ని. అందుకని జ్ఞానులు ఏం చేశారంటే, జ్ఞానులకి దేవుడు స్వప్నమందు దేవుడు చెప్పాడు. ఏం తెలుసా? జ్ఞానులారా, మీ ముందు మాట్లాడాడే వాడు సామాన్యుడు కాదు. బాగా ఆలోచించండి. అంటే వీళ్ళకి జ్ఞానులు, వీళ్ళకి సమస్తం తెలుసు. వీళ్ళకి బాగానండి, వీళ్ళకి సమస్తం తెలుసు. జ్ఞానులు, జ్యోతిష్కులు అంతా తెలుసు వీళ్ళకి. నీతో మాట్లాడితే వీళ్ళకి అంతా బాగా అర్థమైపోతుంటుంది. యేసు ప్రభువుని నమ్మినోడు కూడా జ్ఞానం ఇస్తాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆయనే జ్ఞానం. అంటే ఎట్టంటే ఏ వ్యక్తితో ఎలా ఉండాలా, ఎవరితో ఎట్టుండాలా, ఏది మాట్లాడాలా, ఏది మాట్లాడకూడదో జ్ఞానం ఉండాలి మనకు. బాగా ఆలోచించే. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను, నీవు నడవలసిన మార్గం నేను నీకు బోధిస్తాను. నువ్వు వెళ్ళే మార్గం, నువ్వు చేసే పని, నువ్వు ఆలోచించే ఆలోచన, నీ ప్రవర్తన, నీ చూపులు అన్నీ కూడా యేసయ్య ఎరిగి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకని ఈ జ్ఞానులు ఒక్కొక్కసారి జ్ఞానం ఉండదు కొంతమందికి. బాగా ఆలోచించే. ఒక్కొక్క సందర్భాల్లో మనకు కూడా జ్ఞానం ఉండదు. ఇది మంచిగా చెడు అనేది జ్ఞానం ఉండదు. అసలు ఒక్కొక్క పరిస్థితి మనకు అర్థం కాకపోతే దేవుని వైపు కానీ చూస్తే దేవుడే నీతో మాట్లాడతాడు. ఆమేన్. ఆ రోజుల్లో స్వప్నమందు మాట్లాడాడు దేవుడు. ఎవరితోటి? జ్ఞానులతోటి, యోసేపుతోటి, అనేక మంది స్వప్నమందు డైరెక్ట్గా అంతా కళలో మొత్తం దర్శనాల్లో మాట్లాడాడు. ఇప్పుడు దేవుడు నీతో డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. దేంతో? అది వాక్యంతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఆలోచించేయి. నీతో మాట్లాడేది ఎవరు? దేవుడు. వాక్యం చెప్పేది ఎవరు? సేవకుడు. సేవకుడు అంటే ఎవరు?
దేవుని దూతలే. ఎవరు వాళ్ళు? దేవుని వాళ్ళు ఏం చెప్తారు? మంచి మాటలే బోధిస్తారు. అమ్మా ఈ మాట అనకూడదమ్మా, అక్క ఈ మాట అనకూడదు అక్క, అన్న ఇట్టు ఉండకూడదన్నా, బాగుండాలన్నా, నువ్వు మళ్ళీ సేవ చేస్తున్నావు కదన్నా, నువ్వు మళ్ళీ దేవుని పరిచయం చేస్తున్నావు, ఇట్టు ఉండకూడదు అక్క, ఇటు బాగుండాలక్క, నువ్వు పరిశుద్ధంగా ఉండాలక్క, పరిశుద్ధంగా ఉండాలి చెప్తారు. ఎందుకు? ఎవరు? దేవుని సేవకులు. వాళ్ళు ఎవరు? వాళ్ళు యాజకులు, దేవుని దూతలు. చూడండి మలాకి గ్రంథం, చూడండి మలాకి గ్రంథం చివరి అధ్యాయం, ద బుక్ ఆఫ్ మలాకి. ఇటు పక్క తిప్పుతో వచ్చేస్తుంది మలాకి 2:7. యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకుందురు. అది చూసావా? యాజకులు అంటే ఎవరంటామా? ఎవరంట వాళ్ళు? దేవుని దూతలు. నీతో మాట్లాడేది దేవుని దూతలే. వాళ్ళు జ్ఞానాన్ని బట్టి చెప్తారు. వాళ్ళు చెప్పిన మాట ప్రకారము నువ్వు వింటే బాగుపడతావు. ఇది నా కోసం అంటే నువ్వు బాగుపడలేవు, గుర్తుపెట్టుకో. అందుకని యాజకులు దేవుని దూతలు, వాళ్ళు జ్ఞానాన్ని బట్టి బోధిస్తారు వాళ్ళు. అందుకని ఇక్కడ ఈ జ్ఞానులకి జ్ఞానం లేకపోగా అసలు ఏం చెయ్యాలా, పోవాలా పోకూడదు అర్థం కాక వీళ్ళు ఏం చేశారు? ఆయన మాటలు నమ్మేశారు. ఎవరి మాటలు? హేరోదు మాట. ఎట్లున్నాయి ఆ మాటలు? ముద్దు పెట్టే మాటలు, మంచి మాటలు అయ్యా, ఆ మాటలు నమ్మేశారు. కొన్ని మాటలు అమ్మ నమ్మేస్తుంటాం కదా, సార్ అమ్మ తోడు సార్, మరి సార్ అది కాదు అక్క, అది కాదు ఇది అక్క అంటే మనం నమ్మేస్తాం. పాపం మనం అమాయకులు. ఒక్కోసారి జ్ఞానం అమాయకత్వం. దేవునితో మాట్లాడితే తెలుసుకుంటావు నువ్వు. బాగా గుర్తుపెట్టు. అందరినీ ప్రేమించాలి. ఎవరు కూడా నమ్మదగిన వారు కాదు. అందరు మంచోళ్ళే. అందరికంటే మంచోడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఒక్కనే నమ్మాలి. ఏ వ్యక్తి కూడా నమ్మదగిన వాడు కాడు. అందుకని బాగా ఆలోచన చేస్తే ఇక్కడ మనం ఈ 2 అధ్యాయాలు మనం చూస్తే, తరువాత హేరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారు ఎక్కడికి వెళ్ళారు? మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిపోయారంట. ఎవరు చెప్తే వెళ్ళారు? హేరోదు ఏం చెప్పాడు? తిరిగి రమ్మన్నాడు. తిరిగి రావద్దని ఎవరు చెప్పారు? అది ఇప్పుడు ఎవరు మాట్లాడాలి మనం? అది ఒక్కో సందర్భంలో మన ట్రాప్ అయిపోతాం మనం. కరెక్ట్గా రైల్వే ట్రాక్ మీద పోయి ట్రైన్ పక్కకి వెళ్ళిపోతుంది ఒక్కోసారి. అందుకని పక్కకు పోకుండా దేవుడు సెటరేట్ చేస్తుంటాను నిన్ను. దేంతో? వాక్యంతోనే. జాగ్రత్త. అక్కడ తేళ్ళు ఉన్నాయి, పాములు ఉన్నాయి, కత్తులు ఉన్నాయి. అవి గుచ్చుకుంటాయి. జాగ్రత్త. గుచ్చుకుంటే మళ్ళీ నా సైజు చూస్తే దేవా అని అంటావు మళ్ళీ నువ్వు నన్ను. జాగ్రత్త. అన్నీ చెయ్యి, జాగ్రత్తగా ఉండవు చెప్తాడు దేవుడు. ఎవరు మాట్లాడుతుంటావు నువ్వు? హేరోదు మంచివాడు కాదు. చూసావా? ఆ మాట ఎప్పుడైతే విన్నారో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత, అప్పుడు ఏంటంటే మనం చదువుకున్న వాక్యం, వారు వెళ్ళిన తరువాత ఎవరాళ్ళు? జ్ఞానులు వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది? ప్రభుదూత మరలా ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును చంపాలనుకుంటున్నాడు. ఏం చెప్పాడు దేవుడు? ఏం చెప్పాడు? దేవదూత ఏం చెప్పాడు? ఎవరికి? యోసేపుకి. యోసేపు ఇదిగో హేరోదు ఆ బిడ్డని యోసేపుని చంపాలనుకుంటున్నాడు. జాగ్రత్త. ఉండకూడదని అనుకుంటున్నాడు. నువ్వేం చేయాలంటే ఇప్పుడు ఏడకి బొమ్మన్నాడు? ఆ శిశువును వెంట పెట్టుకొని ఐగుప్తులకు పారిపోయి పారిపోవాలా. కత్తులున్న స్థలాల నుంచి పారిపోవాలా. చెడు మాటల దగ్గర నుంచి పారిపోవాలా. చెడు చూపులు, చెడు కోరిక నుంచి పారిపోవాలా. కపటపు ముద్దుల దగ్గర నుంచి పారిపోవాలా. అందుకని ఏం చెప్తాడు? హేరోదు దగ్గర నుంచి నువ్వు పారిపో. ఉండకూడదు అక్కడ. నువ్వు మంచోడు కదా అతను. నువ్వు అనుకుంటున్నావు మంచోడని, చంపాలనుకుంటున్నాడు. జాగ్రత్త, పారిపో నువ్వు. ఏం చేశాడు అప్పుడు యోసేపు? ఏం చేశాడు?
యోసేపు ఏం చేశాడు? ఎవరు చెప్పన్నాడు? దేవుడు చెప్తే. దేవుడు చెప్తే అక్కడి నుంచి ఏం చేశాడంట ఆయన? ఏం చేశాడమ్మా? లేచి ఎప్పుడంట అది? రాత్రి వేళ శిశువుని తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి, చాలు చాలు, ఎక్కడికి వెళ్ళిపోయాడు? రాత్రి వేళ. ఇప్పుడు ఒక విషయం చెప్తాను మీకు. ఇదే మాట దేవుడు ఏం చెప్పాడు? నీవు ఇక్కడి నుంచి పారిపోయి ఐగుప్తు దేశానికి పోని చెప్పాడు. ఇదే మాట ఒక వాక్యం చెప్తాం మీకు. ఇదే మాట దేవదూత లోతుతో ఏమన్నాడంటే, లోతు నువ్వు పారిపో. ఎక్కడున్నాడు లోతు? సొదొమ దగ్గర, పాపిష్టులైన మనుషుల దగ్గర, అవిశ్వాసుల దగ్గర, మారు మనసు లేని వాళ్ళ దగ్గర, కపటమైన వారి దగ్గర, క్రోధంగా ఉండే వాళ్ళ దగ్గర అక్కడ ఉన్నాడు లోతు. ఇక్కడి నుంచి నువ్వు పారిపో. అదిగో అక్కడ కొండకెళ్ళు. ప్రభా ఆడికి వెళ్తే నేను చచ్చిపోతానేమోనయ్యా. ఎవరికి సలహా ఇచ్చాడు ఈయన? ఇప్పుడు సార్ చెప్పాడు అనుకో, అది కాదు సార్, ఇప్పుడు అది కాదు సార్, ఇప్పుడు అది కాదు అన్న, అది కాదు అన్న, ఇప్పుడు అది కాదు అక్క అంటే అట్లుంటుంది. సార్ ఎందుకు చెప్తాడు? ఆలోచన చేయి. సార్ ఎందుకు చెప్తాడు? ఇప్పుడు ఉదాహరణకి సునీల్ ఉన్నాడు పేటపాల దేవుని కుమార్ సునీల్తో మాట్లాడబాకన్నాను అనుకో. మరి సార్ ఎందుకు చెప్పాడు ఈ మాట అని అర్థం చేసుకుంటావు. ఎందుకంటే సునీలు సామాన్యమైన వ్యక్తి కాదు అంటే వాడు మంచివాడు. ఉదాహరణ చెప్తున్నాను నేను, ఎగ్జాంపుల్ చెప్తుండా. వాడికి అన్ని అలవాట్లు ఉన్నాయి. మీరు పోతే వాడు మీరు అలాగ అయిపోతాడు. జాగ్రత్త. జస్ట్ టచ్, డోంట్ టచ్, జస్ట్ లుక్ అంతే. డోంట్ టచ్, జస్ట్ లుక్. ఎంతసేపు ఒక మీద అబద్ధం చెప్తాడు వాడు. ఎంతసేపటికి ఆ యాకోబు మీద, ఆ సునీల మీద, ఆ జాన్ మీద, ఆ వావుని మీద చెప్తాడు. జాగ్రత్త. అయినా బాకు ఈ మాటలు మంచిదా తప్ప? మంచిదేనా? దేవుడు చెప్పే మాటలు అని జాగ్రత్తగా ఉండు. పగ చేసుకోవద్దు. డోంట్ టచ్, జస్ట్ లుక్. చూసావా ఏడు చెప్తున్నాడు? అందుకని ఏం చెప్పాడు ఇప్పుడు? హేరో దగ్గర నుంచి పారిపోయాడంట. నుంచి పారిపోయారంట. పారిపోయి లోతు ఏం చేశాడు? అయ్యా నేను అక్కడ పోతే చచ్చిపోతే ఎడకపోతాను అన్నాడు. కానీ యోసేపు ఏం చేశాడు? ఎప్పుడది? ఆ రాత్రి వేళ. బాగా గుర్తుపెట్టుకో. సగం రాత్రి అయినా సరే కాపురు ఒక్క మాట చెప్తే చర్చిలోకి రావాలని అది నేర్చుకోవాలి. అందరూ చప్పలు కొట్టండి. ప్రైజ్ ద లార్డ్. గుర్తుపెట్టుకో. సగం రాత్రి అయినా సరే, వేకో జామునైనా సరే కాపరు రమ్మంటే నువ్వు రావాలి. ఎందుకు రమ్మంటే అర్థం చేసుకో. నువ్వు దీవించబడేదానికే. నువ్వు అనుకుంటావు ఇప్పుడు ఆడపోయేదని, ఏం చేయకపోయేదని, నేను ఆడ పని చేసేది అనుకుంటావు నువ్వు. గుర్తుపెట్టుకో. నీకోసం కాపరు చెప్పేది, నీకోసం దేవుడు చెప్పేది. సగం రాత్రుల్లో నీకు చెప్పిన, గంట కొట్టినట్టు చెప్పినా సరే నువ్వు చర్చి కాడికంటే రావాల్సిందే నువ్వు. ఇప్పుడు ఆడపోయేది ప్రభా, ఆ రాత్రుల్లో ఆడపోయేది ప్రభా అని అన్నాడా యోసేపు? ఆ మరియమ్మని తీసుకొని ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఒక ప్రశ్న వేసుకోండి మీరు. ఇప్పుడు ఆ రాత్రుల్లో మరియమ్మని తీసుకొని, బిడ్డను తీసుకొని యాడికి వెళ్తున్నాడు? ఇప్పుడు ఐగుప్తు దేశానికి వెళ్తుంటే ఇతనికి ఎట్టుంటుంది ఆలోచించి. ఇతనికి సంతోషం ఉంటుందా, భయం ఉంటుందా, బాధ ఉంటుందా, ఎట్లుంటుంది చెప్పండి అమ్మా? అన్నీ ఉంటాయా? అన్నీ ఉంటాయి. నేను అనుకుంటాను ఏ ఉండదు అనుకుంటా. అది ఎవరు చెప్పారమ్మా? అది గుర్తుపెట్టుకో. నేను అనుకున్నా వాక్యం ధ్యానం చేసేటప్పుడు, నేను కానైతే దేవుడు చెప్పినా సరే నా దగ్గరకు వచ్చి తట్టి, రే కమలాకరా నువ్వు ఆడకు పోరు ఎరుండాను, ఆడకు పోతే వాళ్ళు సామాన్లు పొడి చేస్తారా, ఎవళ్ళ ఆడకు పోతే వాళ్ళు సామాన్లు కదా చంపేస్తారా నన్న, రే నేనున్నాను నువ్వు పోరా, అదే నేను పోవాలనుకుంటున్నాను చంపేస్తారేమో. కానీ యోసేపు, నేను అనుకుంటున్నాను మామూలుగా యోసేపు భయపడకుండా, తిట్టుకోకుండా, నసుక్కోకుండా సంతోషంగా ఎవరిని ఆ రాత్రి బాగా ఆ రాత్రి టైంలో ఆ భార్యని బిడ్డను తీసుకొని ఐగుప్తు దేశానికి వెళ్తున్నాడు. గుర్తుపెట్టుకో, కాపరి చెప్తే సగం రాత్రి కాదు కదా, వేకు జామునైనా సరే అందరు రాన్నట్టు రావాలి. అది భక్తి అంటే. ప్రైజ్ ద లార్డ్. అది భక్తి. అది దేవుని అర్థం చేసుకునేది అంతే. సగం రాత్రి దేవదూత చెప్తే వెళ్ళాడే. గుర్తుపెట్టుకో. ఇంకో విషయం చెప్తాను మీకు, ఇంకో మంచి విషయం చెప్తా. ఇప్పుడు ఈయన ఎక్కడికి వెళ్ళమంటున్నాడు దేవదూత? ఐగుప్తు దేశానికి వెళ్ళమన్నాడు.
ఒకప్పట్లో ఇజ్రాయేలుని ఐగుప్తులు అణిచివేశారు. ఎంతోమంది చనిపోయారు అక్కడ, ఎంతోమంది బాధలు అనుభవించారు, ఎంతోమంది ఇబ్బంది అనుభవించారు అక్కడ. 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు, నశించిపోయారు, కన్నీరు గార్చారు, హింసించబడ్డారు. అటువంటి చోటుకి చెప్పండి, అటువంటి చోటుకి చూసావా? గుర్తుపెట్టుకో, నిన్ను ఎవరైతే చంపాలనుకుంటున్నారో, నిన్ను ఎవరైతే అవమానపరచాలనుకుంటున్నారో, నిన్ను ఎవరైతే నువ్వు లేకుండా చేయాలనుకుంటున్నారో, ఒక్కొక్క సందర్భంలో యేసయ్య అక్కడికే పోమంటాడు నిన్ను. ఎందుకు తెలుసా? నీ శత్రుని దేవుడు మిత్రునిగా చేసేదానికి. అందరు చప్పలు కొట్టండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ఎంత ప్రేమ! బాగా ఆలోచించేయి. అసలు ఎందుకు నువ్వు నసుక్కోవాలి? బాగలేదు ఎందుకు నసుక్కోవాలి? తలనొప్పిని ఎందుకు బాధపడాలి? ఒక్క వారం నేను హాస్పిటల్లో ఈ చెయ్య ఉంటే, ఒక్క వారం ఉన్న దానికి నా పరిస్థితి ఎట్టుండిందంటే, నాకు అనిపించింది ఆ డాక్టర్లు బాగొద్దు అంటున్నారు, నాకు నోరంతా బాగానే ఉంది, నేను వచ్చి వాక్యం చెప్పాలి నా బిడ్డలకి అని అంత ఆశ ఉన్నది నాకు. కానీ వాళ్ళు నువ్వు పావుద్రి పద్దన వెళ్ళిపోను అన్నారు వాళ్ళు. నిజంగా అంతా చూస్తారు మీరు. అది ఎట్టే కట్టుకొని నేను వాక్యం చెప్పా, నొప్పే అట్నే చెప్పాను నేను వాక్యం. అదే మీరుగానైతే గుడికి వస్తారా? మీరైతే గుడికి వస్తారా? తలనొప్పి ఈ వారమే తగ్గింది సార్ అంటే, వారం అంటే అమ్మవాళ్ళు అప్పుడు పాబాకలేమ్మ పాకూడదు అని అన్నారా? అందుకనే పాల అట్ట ఒక నెల కట్టుకొని అప్పుడు వస్తాం మన చర్చికి. గుర్తుపెట్టుకో, నాకు బాగలేదు కానీ మీకు కానీ చెప్తే నేను కొంచెం పెట్టమంటే మీకేమన్నా బాగలేదు ఏమన్నా? అయినా కానీ దేవుని పరిచర్య చేయాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అవమానం వచ్చినా భయపడబాకు, నిందలు వచ్చినా భయపడబాకు, సూటుపోటు మాట్లాడినా భయపడబాకు, కోప్పడబాకు, హింసించబడబాకు, హింసించబాకు. నన్ను చూసి నవ్వుతున్నాడు అనుకోబాకు, నాకు ఎవరు పలకలేదు అనుకోబాకు. నీతో యేసయ్య పలికితే చాలు. ప్రైజ్ ద లార్డ్. నువ్వు యేసయ్యతో ఉంటే నీకు అందరు మిత్రులు అయిపోతారు నీకు యేసయ్యతో ఉంటే. ఇంకో విషయం చెప్తా, నీవు గనుక నాతో ఎవ్వరు పలకరు, నా తూరి మాట్లాడరన్నా అని నువ్వు అనుకోవచ్చేమో. నీవు కానీ యేసయ్యలో ఉంటే అందరు నీ దగ్గరకు వస్తారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నువ్వు బాబాలేదు వాళ్ళ కాడికి, వాళ్ళు నీ దగ్గరకు వస్తారు. ఆ టైంలో, ఆ రాత్రి సమయంలో యోసేపు తన భార్యను తీసుకొని ఆ రాత్రుల్లో పోతా ఉన్నాడు. ఆ రాత్రుల్లో పోతా ఉంటే ఏం చెప్పాడు? హేరోదు చనిపోయినంత వరకు నువ్వు అక్కడే ఉండు, నేను చెప్పిన దాకా రాకూడదు. వస్తావు కావాలా? నేను చెప్పిన దాకా రాకూడదు. నువ్వు అక్కడే ఉండాలి, నువ్వు అక్కడే ఉండాలి, నువ్వు అక్కడే ఉండాలి. ఉంటాను ప్రభువా, ఉంటాను ప్రభువా. నువ్వు రాకూడదు. రాను ప్రభువా, ఆడే ఉంటా. బాగా ఆలోచన చేయి. నిన్ను ఎవరైతే హింస పెడుతున్నారో వాళ్ళు చావాలని కోరుకోబాకు. నువ్వు వాళ్ళు మారాలని కోరుకో. వాళ్ళు చావాలని కోరుకోవద్దు, వాళ్ళు మారాలని కోరుకో, వాళ్ళు మార్పు చెందాలని కోరుకో. వాళ్ళ కోసం కానీ బాగా ప్రార్థన చేస్తే ఎంతవరకు హింస పెడుతుంటారు నిన్నోళ్ళు చెప్పు. హింస పెట్టి వాళ్ళ కుటుంబమే హింసపాలైపోతుంది. గుర్తుపెట్టుకో. నిన్ను మంచిగా పలకరిస్తే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. నేను మనసులో ఏదో పెట్టుకుని పలకరిస్తే నా మందిరం ఏమైపోద్ది? పాడైపోతుంది. నా మందిరం పాడైపోతుంది. ఈ మందిరంలో యేసయ్య, ఈ మందిరం చెల్లిపోతుంటాడు యేసయ్య. బాగా గుర్తుపెట్టుకో, యేసయ్య నీలో ఉండాలి అని అంటే నీ మందిరం బాగుండాలి. నీ మందిరం బాగుండాలి. ఈ మందిరాన్ని అలంకరిస్తూ ఉన్నాం మనం. ఎందుకంటే 10 మంది వచ్చి కూర్చోవాలన్నా కానీ బాగుండాలని. కానీ నీతో 10 మంది మాట్లాడాలి కదా. అబ్బా, ఆ మందిరం జోలికి కానీ పోయామనుక కంపరా నాయన అంటున్నారా? ఆలోచించి
ఆ మందిరం జోలికి పోయేవాడికి కంప, అది మామూలు కంప కాదు నాయన, కర్తమ్మ కంప, తుమ్మ కంప. గుచ్చుకుంటాయి, ముళ్ళన్నీ గుచ్చుకుంటాయి ఆ మందిరం జోలికి కానీ పోతాను అంటున్నారు జనాలు. ఆలోచించి మనం బాధపడొచ్చేమో కానీ ఇతరులు మాత్రం బాధ పెట్టబాకండి, అది గుర్తుపెట్టుకోండి. నీ కుటుంబాన్ని గురించి నీ బాధ అంతా పక్కవాడి మీద వేయబాకు, నీ బాధ అంతా మందిరం మీద వేయబాకు. ఇప్పుడు ఉదాహరణకి నా కుటుంబంలో ఎంతో బాధ ఉంటుంది, అందరికి ఉంటుంది, ఎంతో బాధ ఉంటుంది. నువ్వు నన్ను దగ్గరకు వచ్చి సార్ వందనాలు సార్, వందనాలు అమ్మంట, సార్ వందనాలు సార్ అంటే అట్టుంటుంది నీకు. సార్కి వందనాలు పెడితే అన్నాడు, పెట్టలేదంటావు. అదే నేను వందనాలు అనుకో, అన్నాం అనుకో, నేనేమనుకోవాలా? ఆలోచించి. ఇప్పుడు కనిపిస్తుంది ఒకసారి కనపడి నేనేమనుకోవాలా? బాగా గుర్తుపెట్టుకోండి, ఆలోచించండి. నీ కుటుంబంలో ఎన్నున్నా సరే నువ్వు బాధపడు, పక్కన వాళ్ళు బాధ పెట్టొద్దు. పక్కన వాళ్ళతో ఎట్టుండాలి మనం? ఎట్టుండాలా? సంతోషమే సగం బలం అంటాం. సంతోషం సగం బలం. ఒక దగ్గరికి వెళ్తే ఒకడుండి, ఏం సార్ ఎట్టుండవు? బాగున్నాను. ఏంది మొక్క ఎర్రగుందని అన్నాడు. నీ ముఖం పక్కన ఏమన్నాడు తెలుసా? ఆ ముఖం ఎర్రంగా ఉండే కారణం నీకు తెలుసా అని అన్నాడు. ఏందన్నాడు? ఆయన ప్రార్థన చేస్తుంటాడు బాగా అన్నాడు. అదే ఆయన ప్రార్థన చేస్తుంటాడు, అందుకే ముఖం ఎర్రగా ఉంది ఆయనకు అన్నాడు. నేనేం వృద్ధను కూడా కదా, అసలు పొగడ్రే పోయిను, పౌడరే పోయిన అసలు నేను పౌడర్ మాత్రం సంకలాడి పూసుకుంటా నేను, అంతే చెమట లేకుండా. స్ప్రే మాత్రం కొట్టుకుంటా, కాళ్ళు తెచ్చి నాకు కొట్టుకుంటా, బాగా కొట్టేస్తా. ఎందుకంటే మీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేయాలి, వాసన రాకుండా, అంతే. అది పౌడర్ అసలు ముఖానికే పోయిను. కొన్ని సంవత్సరాలు అసలు పోయింది నేను. మామూలుగా నేను నీట్గా గుడ్లు మంచి గుడ్లు వేసుకుంటాం, మంచిగా నీట్గా డిగ్నిఫైడ్గా ఉండాలి, మంచిగా ఉండాలి. క్రీస్తులో డిగ్నిఫైడ్గా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ఎట్టున్నాడు మీ లోకంలో? యేసయ్య పెద్ద పెద్ద కోటుగా వేసుకొచ్చుంటే ఆయన దగ్గరకు వెళ్ళిపోయిండే వాళ్ళు. ఆయన మామూలుగా వచ్చాడు మన దగ్గరికి. నేను కూడా నీట్గా కిరీటాలు పెట్టుకుని మీ దగ్గరకు వచ్చి ఎట్లుంటారు, కత్తులు తీసుకుని వచ్చి ఎట్లుంటారు మీ దగ్గరికి వస్తారు. ఒకరైనా కిరీటం పెట్టుకుని కత్తి పెట్టుకొని రామెటాంటి ఒక దెబ్బ కొడుతున్నాడు అనుకో, ఈ పాస్టర్ మొన్న కొడుతున్నాడా? ఇంకో పాస్టర్ తెలుసా మీకు? కొంతమంది పాస్టర్లు ఏంటంటే బాగలేకపోతే ఏం బాగలేదు, తలనొప్పిట్రా పెట్టేమని కొడుతున్నాడు అంట. అబ్బా, ఆడకపోతున్నాడు జనాలు. తలనొప్పా, కడుపు నొప్పా, ఇట్రా అని చెప్పి ఒక గుద్దుతున్నాడు అంట. అబ్బా ఇదేంది, పోతే అయిపోయింది పో. ఆడకపోతున్నాడు జనాలు. దేవుని మాటలు నీకు అందిస్తుంటే నువ్వు వాక్యమందు విశ్వాసం ఉంచితే నీకు ప్రార్థన చేయకపోయినా సరే నువ్వు బాగుపడిపోతావు. ప్రైజ్ ది లార్డ్. వాక్యమే, ఆ వాక్యం నీకు గాయపరిచిన ఏం చేస్తాను, నిన్ను స్వస్థపరుస్తాను. చూడండి, చదివి మనం ముగిచ్చేద్దాం, టైం అయిపోయింది మనకి ఇంకా. అప్పుడు అతడు లేచి రాత్రి వేళ ఆ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేరబడినట్లు హేరోదు మరణం వరకు అక్కడ 19వ వాక్యం తరువాత నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇజ్రాయెల్ దేశమునకు వెళ్ళుము, శిశువు ప్రాణము తీసూచుండే వారు చనిపోయారని చెప్పాను. చూసా, వచ్చాను. ఆమేన్, హల్లెలూయా. నీవు లేచి, దేవుడు ఎక్కడైతే ఉండమంటాడు అక్కడ ఉండాల్సిందే. శ్రమల్లో ఉంటే ఉండాల్సిందే. జ్వరం వచ్చింది, జ్వరంలో ఉండాల్సిందే. కడుపు నొప్పి దాంట్లో ఉండాల్సిందే. తలనొప్పి ఉండాల్సిందే. శ్రమ ఉండాల్సిందే. ఎన్ని రోజులు చెప్పలే, ఉండాల్సిందే నువ్వు అక్కడంతే. కుటుంబ సమస్యలు, శోధనలు, కష్టాలు, బిడ్డల పరిస్థితులు ఉండాల్సిందే అక్కడ నువ్వు, అంతే. ఒక విషయం చెప్తా మీకు, నేను ఒక విషయం చెప్తా, మనం నేర్చుకోవాలి కొంచెం. ఇప్పుడు బైబిల్లో ఏలియా తెలుసు మీకు?
ఏమన్నాడు ఆయన? దేవుడి దగ్గర ఉన్నాడు. ఏలియా మన బైబిల్ ప్రవక్త ఉన్నాడు. ఏలియా ప్రవక్త ఉన్నాడు. ఆయన ఏం చెప్పాడు దేవుడు? ఏలియా నువ్వు లేచి ఏడకి పొమ్మన్నాడు? కెరూతు వాగు దగ్గరికి వెళ్ళమన్నాడు. బాగా ఆలోచించి, మనుషు సంచారమే లేదు ఇంక అక్కడ, మనుషులు ప్రజలే లేరు. ఏరు నీరు బాగా పారుతుంది. ఒక చెట్టు ఉందేమో, ఆ చెట్టు కింద కూర్చున్నాడు. అన్నం లేదు, ఇప్పుడు అన్నం లేదు, ఏం చేయాలా? దేవుడు బొమ్మన్నాడు వచ్చేసాడు, అంతే. దేవుడు బొమ్మన్నాడు వచ్చేసాడు. ఇదేందయ్యా నా ఏలినవాడా, ఐగుప్తు నుంచి ఫిలిస్తీన్ దేశానికి ఆడికి వెళ్ళాలి మనం? నాకు తెలియదు శారమ్మ, దేవుడు బొమ్మ అంటున్నాడు, పోదంపా. శారమ్మ తీసుకొని పోతుండేది ఎవరు? అబ్రహాం. అట్టా ఇప్పుడు ఏలియా ఆడు కూర్చుంటే అన్నం కోసం చూస్తా ఉంటే ఏమొచ్చింది? కాకి. బాగా గుర్తుపెట్టుకో, ఎవరైతే నీకు వ్యతిరేకంగా ఉండారో వాళ్ళ ద్వారా నేను పోషిస్తాడమ్మా. ప్రైజ్ ది లార్డ్. ఎవరైతే నీకు వ్యతిరేకంగా ఉండారో నువ్వు ఉండే భక్తిని బట్టి వాళ్ళ దగ్గర వచ్చి సాగిలు పడతారంతే. గుర్తుపెట్టుకో. కాకి ఎటువంటిదమ్మా? ఉన్నది తనుకోబోద్ది. అటువంటిది ఉదయం రొట్టె మాంసం తింటే అక్కడే ఉండి అక్కడే కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాడు. అంతే మన పరిస్థితులు కూడా. నేను ఎక్కడ ఉండమంటే అక్కడ నువ్వు ఉండాల్సిందే. కుటుంబం అప్పులా ఉండాల్సిందే, అప్పుల్లో ఉండాల్సిందే, శ్రమలో ఉండాల్సిందే, బాధలో ఉండాల్సిందే, కష్టాలు ఉండాల్సిందే. ఎన్ని రోజులబ్బా ఈ నొప్పి తగ్గలేదా నాక అంటే ఉండు అట్టే ఉండు. ఇది శ్రమ అట్టే ఉండు, నువ్వు ఉండాల్సిందే. దేవుణ్ణి అడుగు, దేవుని వైపు చూడంతే. యేసు వైపు చూడు, నీ భారమంత తీరానికి చేరు. ఎంత దూరమైనా అది ఎంత భారమై ఎక్కడైనా సరే, ఏ కష్టమైనా సరే యేసు వైపు మనం ఎదురు చూడాలి. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం, తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం. అందరూ పైకి నిలబడదాం.